ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే వికసిత భారత్ సాకారం అవుతుందన్న ప్రధాని. 140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్ష నెరవేరుద్దామని సీఎంలకు పిలుపు. ఏపీ అభివృద్ధికి అర్బన్ రూరల్ సినర్జీ మోడల్ అనుసరిస్తున్నామన్న చంద్రబాబు. P4తో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్టు వెల్లడి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. $1 ట్రిలియన్ ప్రగతి సాధించే రాష్ట్రాల్లో ముందుంటామని ఉద్ఘాటన. తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానికి రేవంత్ విజ్ఞప్తి. హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు ఇవ్వాలని కుమారస్వామికి వినతి. నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరు తెలంగాణకే అవమానమన్న కేటీఆర్. పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్. ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎంపై ఆరోపణలు చేస్తున్నారన్న కాంగ్రెస్. తొలుత సొంత పార్టీలోని దెయ్యాలపై దృష్టి పెట్టాలని చురకలు. చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వంపై గౌరవం లేదన్న పవన్. ఇకపై వ్యక్తులతో చర్చలుండవని వెల్లడి. జూన్ 1 నుంచి సమ్మె లేదన్న ఎగ్జిబిటర్లు. ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. దేవభూమిలో ఈదురు గాలులతో భారీ వర్షాలు. నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఓ పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక శక్తిలో మహిళలను భాగస్వాములు చేసేందుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించాలని ప్రధాని ఉద్బోధించారు. భారత క్రికెట్ జట్టు మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి వేగం పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఈ భేటీకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పహల్గాం దాడి తర్వాత పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. 2027 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే థీమ్తో జరిగిన ఈ భేటీలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని చెప్పారు. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉత్పత్తిని పెంచి ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలిక, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడానికి 2047 వరకు ఆగాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అదే జరిగితే పొరుగున ఉండే నగరాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడానికి బాటలు పడతాయన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తు నగరాల దిశగా పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. దేశంలోని నగరాల అభివృద్ధికి వృద్ధి, ఆవిష్కరణలు, సుస్థిరత చోదక శక్తిగా ఉండాలన్నారు. మానవ వనరుల్లో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. మహిళలు గౌరవంగా పనిచేసేలా చట్టాలు, విధానాలు రూపొందించాలని ప్రధాని సూచించారు. ఈ సమావేశానికి కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.
2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. P4 మోడల్తో బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ద్వారా సహాయం చేస్తున్నామని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పారు. ఈ భేటీలో వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖలో నిర్వహించే యోగా డేపై వివరించిన ఆయన అందరూ సీఎంలు ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇతర రాష్ట్రాలకు ఆచరణీయంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు పహల్గాం దాడిని ఖండించి ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. అర్బన్ రూరల్ సినర్జీ మోడల్లో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. P4 విధానం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ దిశలో అక్రమాలకు తావు లేకుండా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్ గా ట్రాక్ చేస్తోందని వివరించారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లలో డ్రోన్ సిటీ, రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో బయోమెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. టాటా ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత పాలన ద్వారా స్టార్టప్లకు ఉద్యోగ సృష్టికి ఏపీ మార్గదర్శకంగా మారిందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీ, అభివృద్ధి వికేంద్రీకరణ, మిషన్ కర్మయోగి వంటి కార్యక్రమాలతో ఏపీ సమగ్రాభివృద్ధికి పనిచేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు జనాభాలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని, తద్వారా అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. భారత్లో ఈ సమస్య రాకూడదని స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవుల పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు సీఎంలతో కూడిన 3 కమిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ ప్రజెంటేషన్ కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ప్రజెంటేషన్ లో వివిధ అంశాలు వికసిత్ భారత్ కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ అమలు చేస్తున్న సంస్కరణలు అధ్యయనం చేయాలని, సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని మోదీ కొనియాడారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ తరఫున రైజింగ్ తెలంగాణ 2047 నినాదంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల సమగ్ర స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమవుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు కేంద్రం మద్దతుగా నిలవాలని కోరారు. $1 ట్రిలియన్ ప్రగతి సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వికసిత భారత్ లక్ష్యం స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శంగా నిలిచేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు చెప్పారు. ఇందులో వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన రేవంత్ ఈ విషయంలో తమ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ నిర్ణయాలను ప్రస్తావించిన రేవంత్ 2028 నాటికి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, $500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్థాళ్లతో మహిళా బజార్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రస్తావించారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. యూత్ పాలసీ ద్వారా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సీఎం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు 5 లక్షల రూపాయల రుణంతో స్వయం ఉపాధికి అవకాశం కల్పించే పథకాన్ని జూన్ 2 నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేశామని, ఎకరాకు 12,000 రైతు భరోసా సాయం చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
క్వింటా ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ కూలీకి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. వేర్వేరు దేశాల్లో పర్యటించి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజించి వృద్ధి సాధిస్తామన్న రేవంత్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్ DPRను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, ప్రతిపాదిత డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కీలకం కానున్నాయన్నారు. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో 2వ దశకు కేబినెట్ అనుమతికి అవసరమైన చర్యలు వేగంగా తీసుకునేలా పట్టణాభివృద్ధి శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు. RRR ఉత్తర కారిడార్తో సమాంతరంగా దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దక్షిణ భాగంలో భూసేకరణకు 50% వరకు తమ ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ బలోపేతం చేసేందుకు సహకరించాలని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఎగుమతుల అనుమతుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతుగా నిలవాలని వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు రక్షణ కారిడార్ ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి డిఫెన్స్ ఎక్స్పోను హైదరాబాద్లో నిర్వహించాలని ప్రధానిని కోరారు. తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో విడిగా మాట్లాడిన రేవంత్ తెలంగాణలో పలు ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ బోర్డుకు లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8వ తేదీన జరిగిన PPA సమావేశంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ తెలిపారని, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ సిద్ధమైందని లేఖలో పేర్కొన్నారు. ఏపీకి అటువంటి ఎత్తిపోతల పథకాన్ని అనుమతించరాదని, గోదావరి డెల్టా సిస్టమ్ అవసరాలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఓవైపు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని అభ్యంతరం చెబుతున్న ఏపీ కొత్త ఎత్తిపోతల చేపట్టడం తగదని పేర్కొన్నారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతల 2009లో కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులకు కూడా విరుద్ధమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలవరించాలని గోదావరి బోర్డు పోలవరం అథారిటీని కోరారు. సినీ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారిలో కొందరికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పిన పవన్, తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలిపిన పవన్, ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదని సినీ రంగం అభివృద్ధినే చూస్తుందని స్పష్టం చేశారు. అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చేత్కరించుకుని ఇక్కట్ల పాల్చేసిందో మూవీ సంఘాలు అప్పుడే మర్చిపోయినట్లున్నాయని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా సీఎం చంద్రబాబుని సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధిపై కోసం సంఘటితంగా రాలేదన్నారు. అంతా కలిసి రావాలని సూచించిన సినీ పరిశ్రమ నుంచి సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో సినీ థియేటర్లు ఎన్ని ఉన్నాయి, వాటిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని, యథావిధిగానే ప్రదర్శనలు కొనసాగుతాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. పర్సంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్లో సంయుక్త సమావేశం జరిగింది. అగ్ర నిర్మాతలు ఈ సమావేశానికి హాజరై సుమారు 2 గంటల పాటు చర్చించి ఎగ్జిబిటర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆగస్టు వరకు సమయం ఇవ్వాలని కోరగా ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడం సహా భవిష్యత్తులో థియేటర్ వ్యాపారం మరింత మెరుగ్గా ఉండేందుకు 3 సెక్టార్ల నుంచి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న విశాఖలో జరిగే ఈసీ సమావేశంలో కమిటీని నిర్ణయిస్తామని, 2 నెలల్లో ఆ కమిటీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని వెల్లడించారు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నైతికత ఉంటే రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తొలగించాలని డిమాండ్ చేశారు. 2015లో ఓటుకు నోటు కుంభకోణం, ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం అని కేటీఆర్ విమర్శించారు. 50 కోట్ల రూపాయలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని నాటి ఎంపీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట వాస్తవమని అన్నారు. డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు, మోటల మనిషి అని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి ఈ విషయమై బీజేపీ నాయకులు స్పందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉంటే ఉండవచ్చని, సమయం వచ్చినప్పుడు వారే బయటపడతారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీలో కోవర్ట్లు ఉన్నారని, తనపై కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమీ కాదని పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది. అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర ఎందుకు? నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చిందని కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మోదీ ప్రశంసల కోసమే కేటీఆర్ ఈడీ కేసులపై మాట్లాడుతున్నారని మంత్రి సీతక్ అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర కేటీఆర్ మర్చిపోయారని, అబద్దాన్ని నిజం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మీద కేటీఆర్ మాట్లాడే కంటే కవిత చెప్పినట్లు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కనుక్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ముందు మీ సమస్య పరిష్కారం చేసుకుని తర్వాత రేవంత్ పై మాట్లాడాలని హితవు పలికారు. కవిత ఇచ్చిన ఝలక్తో కేటీఆర్ షాక్లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేటీఆర్కు అధికార దెయ్యం పట్టిందని, కేసీఆర్కు పట్టిన దెయ్యం కేటీఆర్ఏ అని కవిత చెప్పకనే చెప్పారని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు అందడంతో కేటీఆర్ షాక్లో ఉన్నారని దుయ్యబట్టారు. కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి బేరమాడుకొని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న సందర్భం ప్రజలు మర్చిపోలే. ఇది స్పష్టంగా కనబడేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికార మైత్రి ఉంది కాబట్టే ఆ బెయిల్ రావడం అనేది సునాశమైంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అది 3-4 ముక్కలై గ్రౌండ్ అవుతుంది తప్ప రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు కాక ఉండదు. ఇలా కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ఇంట్లో ఉన్న కుంపటి కారణంగా, వాళ్ళకు వచ్చిన వాటాల తేడాల కారణంగా, వారు జరుగుతున్నటువంటి పోరుని ప్రజలకు తెలియకుండా ఉండే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో రెండో రోజు విచారణలో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో సిరాజ్ సమీర్ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్టు గుర్తించారు. కౌంటర్ ఇచ్చిన సిరాజ్ను ప్రశంసిస్తూ అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అనంతరం సిరాజ్ అజ్ఞాత వ్యక్తి మధ్య చాటింగ్ కొనసాగినట్టు గుర్తించారు. సిరాజ్పై నమ్మకం కుదిరాక అజ్ఞాత వ్యక్తి తనను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా సిరాజ్కు పరిచయం చేసుకున్నాడు. తర్వాత నుంచి ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ను ప్రోత్సహించాడు. ఆ అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో నిందితులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పమిడి కాల్వ మధును 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరిని రేపు ఎల్లుండి పోలీసులు విచారించనున్నారు. 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్ఆర్ పనిచేసినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్ను పీటీ వారెంట్పై ఏప్రిల్ 29న పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీఎస్ఆర్ A1గా, మధు A2గా ఉన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు రిమాండ్లో ఉన్న పీఎస్ఆర్, మధును కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం 2 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలని వారి బంధువులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇప్పటికే 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్టు వివరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలు అప్పగిస్తామని తెలిపారు. పిటిషనర్లు ఛత్తీస్గఢ్ అధికారులను సంప్రదించేందుకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత నైరుతి అతి త్వరగా కేరళను తాగడం ఇదే తొలిసారి కాగా, రుతుపవనాలు వచ్చిన వేళ అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కన్నూర్, కాసరగోడ్, కోజికోడ్, ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చాలా చోట్ల రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రెవెన్యూ మంత్రి రాజన్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లు వదిలి రావద్దని సూచించారు. అసాధారణ పరిస్థితుల్లో సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. సాధారణంగా ప్రతిసారి జూన్ 1 నాటికి కేరళను తాకే రుతుపవనాలు జులై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. ఈసారి సాధారణం కంటే ముందే వచ్చేశాయి. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న ప్రతిపాదించిన వడ్డీ రేటును కేంద్రం యథాతథంగా ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీ రేటు చెల్లించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటు నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.